హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ప్రాక్టికల్స్ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లో డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సెలవరీ అమైలేజ్. ఆబ్జెక్టివ్ అంటే మన ఎయిమ్ వచ్చేసి అబ్జర్వ్ ద యాక్షన్ ఆఫ్ సెలవరీ అమైలేజ్ ఆన్ స్టార్చ్ సొల్యూషన్ మీద సెలవా యొక్క యాక్షన్ అనేది ఎలా జరిగింది అనేది మన ఇక్కడ ఏం ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాం అనేది. స్టార్చ్ ఈజ్ ఏ పాలీసాకరైడ్. స్టార్చ్ సొల్యూషన్ అనేది, స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి పాలీసాకరైడ్స్. ఇట్ టర్న్స్ అయోడిన్ సొల్యూషన్ బ్లూ కలర్. ఈ స్టార్చ్ సొల్యూషన్కి అయోడిన్ యాడ్ చేసినప్పుడు ఈ స్టార్చ్ సొల్యూషన్ బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యింది. సొల్యూషన్ బ్లూ. స్టార్చ్ ఇస్ డైజెస్టెడ్ బై సెలవరీ అమైలేజ్. స్టార్చ్ అనేది స్టార్చ్ని అయోడిన్ బ్లూ కలర్లోకి మార్చింది. అలాగే స్టార్చ్ అనేది మన నోటి లోపల ఉన్నటువంటి సెలైవాలో డైజెషన్ అయ్యింది. దీన్ని సెలవరీ అమైలేజ్ అంటే టైలిన్ ద్వారాగా ఎలా మారిందంట, మాల్టోజ్. స్టార్చ్ అనేది మాల్టోజ్గా మారింది. ఎవరి వల్ల మాల్టోజ్గా మారిందంటే మన నోటి లోపల ఉన్నటువంటి సెలైవా వల్ల మాల్టోజ్గా మారింది. మరి కలర్ ఎవరి వల్ల చేంజ్ అయిందంటే అయోడిన్ వల్ల. స్టార్చ్ యొక్క కలర్ బ్లూ కలర్లోకి చేంజ్ అవటమేమో అయోడిన్ వల్ల. స్టార్చ్ అనేది పాలీసాకరైడ్ అనేది మాల్టోజ్గా మారటం అనేది సెలైవా ద్వారా జరిగింది. డైసాకరైడ్ హ్యావింగ్ ఏ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్. డైసాకరైడ్ అంటే మాల్టోజ్ ఎన్ని ఉంటుందంట, 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్. 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్గా మారుతుందంట. ఆల్డిహైడ్ గ్రూప్ ఆఫ్ గ్లూకోజ్ రెడ్యూస్ క్యూప్రిక్ అయాన్స్ని ఎలా మార్చుదంట, బెండిక్స్ రియేజెంట్ ఇంటూ క్యూప్రస్ అయాన్స్. ఈ మాల్టోజ్ లోపల గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ లోపల ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. ఈ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది బెండిక్స్ రియేజెంట్ లోపల ఉన్నటువంటి క్యూప్రిక్ అయాన్స్ని క్యూప్రస్ ఆక్సైడ్గా మార్చింది. మాల్టోజ్ లోపల గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ లోపల ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. ఈ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది బెండిక్స్ రియేజెంట్ లోపల ఉన్నటువంటి క్యూప్రిక్ అయాన్స్ని క్యూప్రస్ ఆక్సైడ్గా మార్చిద్దంట. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్. ఆర్సిహెచ్ఓ అనేది మాల్టోజ్ లోపల ఉన్నటువంటి ఆల్డిహైడ్ గ్రూప్. 2CEO అనేది బెండిక్స్ రియేజెంట్లో ఉన్నటువంటి క్యూప్రిక్ అయాన్స్. ఎలా మార్చిందంట, రెడ్ కలర్ ప్రెసిపిటేట్గా ఫామ్ చేసింది. ఇది ఇక్కడ ప్రిన్సిపల్ అనేది. ఆపరేటర్స్ అనేవి మనకి ఏం అవసరం, వాటర్ బాత్ అంటే దాన్ని హీట్ చేయడం కోసం వాటర్ బాత్ అవసరం. అలాగే బేకర్స్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్, స్పిరిట్ ల్యాంప్, డ్రాపర్స్, ఇవన్నీ కూడా మనకు అవసరమైనవి. వాటర్ బాత్ అంటే ఇలా ఉంటుంది, దీని లోపల వాటర్ ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ పెట్టి హీట్ చేయాలి. అలాగే స్పిరిట్ ల్యాంప్ అంటే మనకి ఫైర్ రావడం కోసం స్పిరిట్ ల్యాంప్. ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటివి. కెమికల్స్ అనేవి స్టార్చ్ సొల్యూషన్. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు మొట్టమొదట కావాల్సింది స్టార్చ్ సొల్యూషన్. దాంతోపాటు బెండిక్స్ రియేజెంట్, అయోడిన్ సొల్యూషన్. ఈ మూడు కూడా మనకు కావాల్సినటువంటి కెమికల్స్. ప్రొసీజర్: టేక్ 5 ml ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక 5 ml స్టార్చ్ సొల్యూషన్ తీసుకున్నాం మనం టెస్ట్ ట్యూబ్లోకి. స్టార్చ్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. డీప్ బ్లూ కలర్ అపియర్స్. దీనికి ఏం చేస్తున్నాం మనం, అయోడిన్ సొల్యూషన్ని ఒక డ్రాప్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇదే కలర్లోకి మారింది, బ్లూ కలర్లోకి మారింది. స్టార్చ్ సొల్యూషన్ 5 ml తీసుకున్నాం, దానికి అయోడిన్ సొల్యూషన్ ఒక డ్రాప్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఈ సొల్యూషన్ అనేది బ్లూ కలర్లోకి మారింది. బ్లూ కలర్లోకి మారిందంటే దీని లోపల స్టార్చ్ ఉన్నట్టు. బ్లూ కలర్ అపియరెన్స్ ఇండికేటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. బ్లూ కలర్లోకి మారింది కాబట్టి ఇచ్చినటువంటి శాంపిల్, ఇట్లా ఏదో ఒక శాంపిల్ లోపల స్టార్చ్ ఉందని అర్థం. ఎక్స్పర్టరేట్ సెలేవా ఇన్ ఏ బేకర్. యాడ్ 10 drops ఆఫ్ ద కలెక్టెడ్ సెలేవా టు ద టెస్ట్ ట్యూబ్ containing a starch solution. Shake the test tube well. Heat the test tube water bath 37 degrees 50 minutes. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్లూ కలర్లోకి మారింది. బ్లూ కలర్లోకి మారిన తర్వాత
మనం ఏ సెలవా అయితే వేయాలనుకుంటున్నామో ఆ సెలవాని దీని లోపలికి యాడ్ చేస్తాం. బ్లూ కలర్లో మారినటువంటి ఈ సొల్యూషన్కి సెలవా యాడ్ చేస్తాం. సెలవా యాడ్ చేసిన తర్వాత షేక్ చేయాలి బాగా. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత ఈ వాటర్ బాత్ మేము పెట్టి హీట్ చేయాలి. ఎంతసేపు హీట్ చేయాలంట 37 degrees వరకు 15 minutes వరకు హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత బ్లూ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. బ్లూ కలర్ చేంజ్ అయ్యి నార్మల్ కలర్లోకి వచ్చిందంట. బ్లూ కలర్ అనేది డిసప్పేర్ అయింది. యాడ్ ఏ బెండిక్స్ రియేజెంట్ టు ద టెస్ట్ ట్యూబ్ అండ్ హీట్ అగైన్. కలర్ చేంజ్ అయిన తర్వాత బెండిక్స్ రియేజెంట్ మరలా దీనికి యాడ్ చేసి మళ్ళీ హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుందంట, రెడ్ కలర్, ఆరెంజ్ రెడ్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఎక్కడైతే ఆరెంజ్ రెడ్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిందో దాని లోపల సెలైవా లోపల డైజెషన్ అయినట్టు ఇక్కడ మన అర్థం. ఇండికేషన్ ఆఫ్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్ సెలవరీ అమైలేజ్. రిజల్ట్ disappearance of blue color indicate that the starch is no longer. బ్లూ కలర్ అనేది డిసప్పేర్ అయితే స్టార్చ్ అనేది ఎక్కువసేపు ఉండదని అర్థం. అపియరెన్స్ ఆఫ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ బెండిక్స్ రియేజెంట్ ఇండికేట్ ద స్టార్చ్ అనేది డైజెషన్ అయిందని అర్థం. ఇక్కడ ఏ శాంపిల్ లోపల రెడ్డిష్ బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అయింది, స్టార్చ్ అనేది ఎక్కువసేపు ఉండదని అర్థం. ఈ మిగిలిన శాంపిల్ ఎక్కడా కూడా స్టార్చ్ అనేది లేదు. మనకి ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా స్టార్చ్ సొల్యూషన్ ఇస్తారు వాళ్ళు మనకి. ఎందులో ఉందో స్టార్చ్ని ఫస్ట్ మనం మొట్టమొదటి ఐడెంటిఫై చేయాలి. స్టార్చ్ని ఐడెంటిఫై చేయాలంటే ఇచ్చినటువంటి శాంపిల్ అన్నింటిని కూడా ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి ఒక 2 drops కానీ 1 drop కానీ అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేయాలి. అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఈ ఏబిసిడిలో దేని దగ్గర అయితే బ్లూ కలర్ ప్రజెంట్ అయిందో దాని లోపల మనకి స్టార్చ్ ఉన్నట్టు. ఈ స్టార్చ్ అనేది బ్లూ కలర్లో ఉండిద్ది. దీనికి ఏం చేయాలి, మనం ఏదైతే సెలవా యాడ్ చేయాలనుకున్నామో ఆ సెలవా అనేది ఆ బ్లూ కలర్ ఫామ్ అయినటువంటి టెస్ట్ ట్యూబ్లో సెలవా యాడ్ చేయాలి. సెలవా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని హీట్ చేయాలి, వేడి చేయాలి. ఎంతసేపు అంటాం, 15 minutes 37 degrees centigrade హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు మన నోటి లోపల సెలవా అనేది స్టార్చ్ని అంటే పాలిసాకరైడ్గా ఉన్నటువంటి స్టార్చ్ని డైసాకరైడ్గా మార్చిద్ది. డైసాకరైడ్ అంటే మాల్టోజ్గా మార్చిద్ది. డైజెషన్ అయిన తర్వాత బ్లూ కలర్ అనేది డిసప్పేర్ అయింది. పాలిసాకరైడ్గా ఉన్నప్పుడు బ్లూ కలర్ ఉండిద్ది. అది డైసాకరైడ్గా మారినప్పుడు, మాల్టోజ్గా మారినప్పుడు బ్లూ కలర్ డిసప్పేర్ అయిపోద్ది. ఎప్పుడైతే బ్లూ కలర్ డిసప్పేర్ అయిందో వెంటనే దానికి మనం బెండిక్స్ రియేజెంట్ యాడ్ చేయాలి. ఈ బెండిక్స్ టెస్ట్ చేసే దేనికోసం అంటే గ్లూకోజ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడం కోసం. బెండిక్స్ రియేజెంట్ని యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఇది కనుక ఆరెంజ్ రెడ్ కలర్లోకి మారితే ఇచ్చినటువంటి శాంపిల్ లోపల గ్లూకోజ్ కూడా ఉన్నట్టు. గ్లూకోజ్ ప్రజెంట్ అయిందంటే స్టార్చ్ అనేది డైజెషన్ అయినట్టు. ఇలా మనం ఎక్స్పెరిమెంట్ ద్వారాగా చేసుకోవచ్చు. దీనికి కూడా అలాగే ప్రిన్సిపల్కి 1 mark, ప్రొసీజర్కి 3 marks, రిజల్ట్కి 1 mark, మొత్తం కూడా 5 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీంతో మనకి ఉన్నటువంటి 5 ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్